మోడీ ద్వేషులారా, మమతా బెనర్జీ ప్రేమికులారా, దేశ ద్రోహులారా, దేశం మీద పడి ఏడ్చే వాళ్ళలారా, దేశం అంటే అసహించుకుంటూ దేశాన్ని ద్వేషిస్తూ పరదేశాలను ప్రేమిస్తూ పాకిస్తాన్ని కూడా అభిమానించే మిత్రులారా. ఎందుకంటే మీ దౌర్భాగ్యం మీరు ఈ దేశంలో పుట్టడం, మా దౌర్భాగ్యం ఏంటి అంటే మిమ్మల్ని అందరినీ భరించాల్సి రావడం. సర్ అనేటటువంటి దాన్ని నిన్న మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో వాది చేసిన సూపర్. నేను కూడా చెప్పా, ఇలాంటి వక్రీకరణలు ఆవిడ మాత్రమే చేయగలదు, నటించడం ఎలక్షన్స్ కోసం అన్నట్టు. రెండు పాయింట్లు మాట్లాడుకుందాం, ఇంకెక్కువ మాట్లాడుకోవద్దు. నెంబర్ 1, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. నువ్వు బతికున్నావో చచ్చావో తేల్చడం. అదే సందర్భంలో నువ్వు వేరే ప్రాంతాలకు పోతే ఆ ఓటు హక్కు తీసేయడం. ఇది తప్పు అవుతుందా, రైట్ అవుతుందా? అలా కాకుండా ఓట్లను తీసేయడం. సుప్రీంకోర్టు అడిగింది ఎవరైతే తీసారో తీసుకురండి అని, తీసుకురాలేకపోయిందే. అదే సందర్భంలో అప్పీల్కి అవకాశాలు ఇచ్చింది. అప్పీల్ చేసుకున్న వాళ్ళు 10% కాదు, 1% కూడా లేరు. అంటే ఇంకోటి, ఎన్నికల సంఘం తరపున రాష్ట్రాలు పనిచేసేది ఎవడు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా. ఎందుకు మరి ఈ నాటకాలు? బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చినోడిని మీ ఇళ్లలో పెట్టుకోండి, బర్మా నుంచి మీ ఇళ్ళకి వచ్చినోడిని రోహింగ్యాలని మీ ఇళ్లలో పెట్టుకోండి, మీరు వెళ్ళిపోయిన అక్కడ పాత బస్తీలోని బెంగాల్లో బతికిరండి, తెలుస్తుంది మీకేంటో. ఈ దేశంలో బాబర్లు అక్బర్లు చెయ్యని దరిద్రం ప్రజాస్వామ్యం పేరుతో ఆవిడ చేస్తుంది. దేశం గురించి ఏమాత్రం కృతజ్ఞత లేకపోతే రేపు పొద్దున దరిద్రులు క్రమక్రమంగా వస్తున్నారు, మీ కొంపల్ని ముంచుతారు. రేపు పొద్దున మీ పెళ్ళాలని మీ పిల్లల్ని కూడా నాశనం చేస్తారు. ఇప్పటికి దేశంలో జరుగుతోంది. అలాంటి దానికి నాయకత్వం వహిస్తున్న ఆవిడని సమర్థించితే సిగ్గుపడక్కర్లేదా? నెంబర్ 2, బీజేపీ పాలిత రాష్ట్రాలను అస్సాంలో ఎందుకు చేయలేదంటోంది పెచ్చమోహంది. అస్సాంలో చేయకపోవడం ఏంటి? దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఎందుకు బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో చేయలేదా? ఎన్ని లక్షల ఓట్లు తీసేశారు? మధ్యప్రదేశ్లో చేయలేదా? ఎన్ని లక్షల ఓట్లు తీసేశారు? మరి అది చేయట్లేదని ఎందుకు చెప్తుంది ఆవిడ? అది చెప్తుంటే మీరు అందరూ చప్పట్లు ఎట్లా కొడుతున్నారు? బెంగాల్లో రేపు పొద్దున బీజేపీ ఓడిపోవచ్చేమో, ఎందుకంటే దుర్మార్గులు ఒక్కటైతే జరిగేటటువంటిది. అక్కడ ఇప్పటికే అక్కడ డెమోగ్రఫికల్ చేంజ్ వచ్చేసింది. హిందువులు బతకలేకపోతున్నారు. ఓటు బీజేపీకి అనుకూలంగా వేశారని నుదుటి మీద నేను తప్పు చేశానని చెప్పి మహిళల నుదుటి మీదన పచ్చబొట్లు పొడిపించిన రాక్షసత్వం ఆవిడది. అలాంటి రాక్షసిని సమర్థిస్తా, ఈ దేశద్రోహిని సమర్థిస్తా ఏం బాపుకోవాలనుకుంటున్నారు? మరి మీరు రేపు పొద్దునెళ్ళి పాకిస్తాన్లోనూ ఆఫ్ఘనిస్తాన్లో బతకాలనుకుంటున్నారేమో తేల్చుకోండి.